నేను 2007లో ఒక అమ్మాయితో మాట్లాడా. అండ్ అప్పటికి అమ్మాయి క్లాస్ 10th చదువుతుండేది. అండ్ ఇప్పుడు 2026లో కూడా ఒక అమ్మాయితో మాట్లాడా రీసెంట్గా. అప్పటికి ఇప్పటికీ టీనేజర్స్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏమాత్రం మారలేదు అని అనిపించింది మొన్న ఈ అమ్మాయితో మాట్లాడిన తర్వాత. అదేంటి అంటే, పేరెంట్స్ పిల్లల కోసం టైం ఇవ్వడం లేదు అని పిల్లలు ఫీల్ అవుతున్నారు. ఎస్ అండి, మీరు కరెక్ట్గానే వింటున్నారు. అదేంటి, మేము పిల్లల కోసం అన్నీ చేస్తున్నామే, వాళ్ళ కోసం ఎడ్యుకేషన్ అందిస్తున్నాం, అండ్ ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్తూ ఉన్నాం, అండ్ వాళ్ళకి అవసరమైన ఫుల్ఫిల్మెంట్స్ అన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం, ఇంకేంటి స్పెండ్ చేసేది అని అనిపిస్తుంది కదా మీకు. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్క పేరెంట్స్ మిస్ అవుతుంది ఆర్ మిస్ చేస్తుంది అన్నోయింగ్లీ ఏంటంటే ఇమోషనల్ బాండింగ్. ఎస్, పిల్లలు మనం వాళ్ళకి ఏం కొనిస్తున్నాం, ఏం పెడుతున్నాం, అలాగే ఎటువంటి ఎడ్యుకేషన్ అందిస్తున్నాం అన్న వాటికంటే ఇమోషనల్గా మనం వాళ్ళతో ఎలా కనెక్ట్ అయి ఉన్నాం అన్నదే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్. అయితే ఇక్కడ మనం మిస్ అవుతుంది ఏంటంటే, అన్నీ చేస్తున్నాం బట్ కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది పెరిగిపోతూ ఉంది అటు పేరెంట్స్ అండ్ పిల్లల మధ్యన. మేబీ రీజన్స్ డిఫరెంట్ థింగ్స్ అయి ఉండొచ్చు. అంటే ఎయిదర్ జాబ్ పరంగా దూరంగా మనం ఉండొచ్చు, లేదా ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు బిజీగా ఉంటున్నారు, మనం మన వర్క్స్లో బిజీగా ఉంటున్నాం అని అయి ఉండొచ్చు, లేదా మేబీ మనకు టీనేజ్కి వచ్చిన తర్వాత పిల్లలతో ఎలా మాట్లాడాలి ఆర్ ఎలా వాళ్ళని అర్థం చేసుకోవాలి అన్న విషయం కరెక్ట్గా అవగాహన కూడా లేకపోయి ఉండొచ్చు. ఎందుకనంటే, మనం మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచారో అలానే మన పిల్లల్ని కూడా పెంచుతూ వస్తున్నాం. బట్ ఇప్పుడు జనరేషన్లో ఉన్న టీనేజర్స్ కంప్లీట్గా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నారు. కాబట్టి మనం కూడాను వాళ్ళతో పాటు అప్డేట్ అవుతూ ఉండాలి. లేదు అనంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెరిగిపోతూ ఇమోషనల్ బాండింగ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఇటు పేరెంట్స్ మేబీ అన్ని విధాలుగా సక్సెస్ అవుతున్నారు లైఫ్లో, అంటే వాళ్ళ కెరియర్ పరంగా, ఫైనాన్షియల్గా, అన్ని విధాలుగా. బట్ రిలేషన్షిప్స్ అండ్ స్ట్రాంగ్ బాండింగ్ అమాంగ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అన్నది రోజు రోజుకి తగ్గిపోతుంది. సో వీ మస్ట్ ఫోకస్ ఆన్ దాట్ అండ్ వీ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ దిస్. దీనిపైన మీ తాలూకా అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి.